హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. కథ ఇష్టమా, కవితలు ఇష్టమా అంటే ఏదని చెప్పగలను. నాకు రెండు కళ్ళ లాంటివే. మొదటి కథ 1000 మంది చదివితే నేను పడ్డ ఆనందం ఎంతో చెప్పలేను. అలాంటిది అతను లేకుంటే కష్టమే కదా అని రైతు విలువ 5000 మంది చదివేశారు, ఇంకా చదువుతూనే ఉన్నారు. ఈ ఆనందాన్ని మీతో కాక ఇంకెవరితో పంచుకోవాలి? వింటున్న ప్రతి శ్రోతకు వేవేల నమస్కారాలు. ఈరోజు ఒక కవితతో వచ్చాను. కవితా శీర్షిక నేను కవితను. ప్రతి క్షణాన్ని అక్షరాల్లో బంధించే అద్దాన్ని నేను. ప్రతి చరిత్రను పేజీలలో ముద్రించే ఆర్ద్రతని. అన్ని కాలాలను నాలోనే దాచేసుకునే కృష్ణబిలాన్ని. తరతరాల పాటు నిలిచిపోయే శాసనాన్ని నేను కవితను. నేను సజీవ ప్రవాహాన్ని. అక్షర విరుపులతో ఆనందాన్ని ఇస్తాను. పదాల అమరికలో అర్థాన్ని దాచేస్తాను. కటువును నేనే, ప్రేమను నేనే. నేను కవితను. వానచుక్కను నేలకు రాల్చగలను. ప్రేమ కవితను ప్రేయసికి చేర్చగలను. బ్రతుకు పాటను కాళ్లకు కట్టగలను. నాతో గొంతుక కలిపితే పాదాలను అమాంతం ఆడించగలను. నేను కవితను. చెమట చుక్కల వాసనను, అశ్రువుల వేదనను, రక్తపు చుక్కల ఆవేశాన్ని లయబద్ధం చేయగలను. హృదయాలను ద్రవీభవనం, ఉద్యమాల బాష్పీభవనం చెందించగలను. నేను కవితను. బంధాల జాతరను రంగుల రాట్నంలో చూపగలను. కరోనా నుండి కలియుగం వరకు అణువణువుని కాలం ఒడిలో నిక్షిప్తీకరించగలను. సృష్టిలో సకల చరాచరులన్నిటి మీద ఓ ముద్రను వేసి వాటి పుట్టుకను అజరామరం చేయగలను. నేను కవితను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కవిత. నచ్చితే యాజ్ యూజువల్గా లైక్ మరియు కామెంట్ చేయండి. నేను మీ పవన్ కుమార్ పెంటు.